వెల్కమ్ టు మై ఛానల్ లడ్డాస్ అడ్డా. నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను నా బైక్ సర్వీసింగ్ ఎలా చేస్తారు. యాక్చువల్గా సర్వీసింగ్ ఎలా చేయాలి, ఏమేమి పార్ట్స్ చెక్ చేయాలి అనేది ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇవేమో స్టార్టర్స్. బండి మనకి సెల్ఫ్ కొట్టినప్పుడు పవర్ స్టార్ట్ అయ్యేది దీంతో. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్. ఇది ఇప్పుడు తీస్తుండే స్పాంజ్ లెక్క ఉంటుంది. ఇది ఎయిర్ ఫిల్టరు. ఇది మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాలి సర్వీసింగ్లో. నెక్స్ట్ మనకు టైరు, బ్రేక్ ప్యాడ్స్ అన్నీ చెక్ చేసుకుంటుండు. చైన్ కిట్ కూడా బాగుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఇవి మన స్టార్టర్స్ మొత్తం క్లీన్ చేస్తుండవు. వీళ్ళు క్లీనింగ్ కూడా ఎట్లా అంటే పెట్రోల్తో క్లీన్ చేస్తారు స్టార్టర్స్, ఇంకా మన ఎయిర్ ఫిల్టరు. వాటర్తో క్లీన్ చేయరు. వాటర్తో క్లీన్ చేస్తారు ఏంటంటే కొంచెం లోపలనే ఉండిపోతుంది, వాటర్ కూడా లోపలనే ఉండిపోతుంది. పెట్రోల్తో ఏంటంటే పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది మొత్తము. అందుకోసమే ప్రతి ఒక్కటి పెట్రోల్తో క్లీన్ చేస్తారు. ఇంకోటి పెట్రోల్తో క్లీన్ చేసేందంటే మనకి ఎంత డస్ట్ ఉంది, ఎంత మనం క్లీన్ చేసినాం అనేది కూడా తెలుస్తుంది మనకి. నార్మల్గా అయితే వేరే సర్వీసింగ్ సెంటర్స్లో అయితే ఇలా చేయరు. నార్మల్ జస్ట్ తీస్తారు, నీళ్ళు కొడతారు, వదిలేస్తారు. ఇంకో ఇది బ్రేక్ ప్యాడ్స్ రబ్ చేస్తున్నాడు, ఎందుకంటే దానికి ఇంకా లైఫ్ ఉంటుంది. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే మనకి యాక్సర్ బ్లేడ్తో రబ్ చేసి పెడతారు ఇట్లా, ఎందుకంటే జర మంచిగా మళ్ళీ గ్రిప్ కరెక్ట్ వచ్చేటట్టు పెడతారు. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ లోపల కూడా మళ్ళీ యాక్సర్ బ్లేడ్తో మొత్తం క్లీన్ చేస్తాడు రబ్ చేసి. సో ఇక్కడ వచ్చేసి నాది ఫోన్ మొబైల్ మౌంట్ ఉండే, అది తీసేసినాను. ఇంకో ఇప్పుడు చూడండి మన క్లచ్ వైర్ కూడా దాన్ని చెక్ చేస్తున్నాం. పెట్రోల్ వేసి క్లీన్ చేస్తున్నాం. చూడండి కింద ఎట్లా గలీజ్గా పడుతుందో. నార్మల్గా అయితే ఇది చెయ్యరు, క్లచ్ వైర్ ఇవన్నీ చెయ్యరు, వేరే వాళ్ళు చెయ్యరు. కానీ ఇక మనోడు జర ప్రొఫెషనల్. కస్టమర్ సేఫ్టీ, కస్టమర్ రిక్వైర్మెంట్ మంచిగా ఉండాలని చెప్పేసి అన్నీ చేస్తాడు. నా క్లచ్ది కేబుల్ అది మన ఏమంటారు హ్యాండిల్ ఇరిగిపోయిందని చెప్పేసి కొత్తది తీసుకొచ్చి పెట్టించిండు. నార్మల్గా మనం షోరూంలో ఇచ్చినట్టయితే ఇవన్నీ చెక్ చేయరు వాళ్ళు, ఇవన్నీ చెయ్యరు. సో నేనైతే నా బండి ఎప్పుడైతే షోరూమ్ నుంచి వచ్చిందో దాని తర్వాత మొత్తం దగ్గర ఒక 6 years నుంచి మన ఇదే చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ బైక్లో చేయించవలసింది ఇది మనకి ఆయిల్, ఇంజన్ ఆయిల్. ఎంత గలీజ్గా ఉందంటే నాకైతే ఘోరంగా ఉంటుంది. మన ఇక పల్సర్ అని చెప్పేసి ఇక బాగానే కొడతాను, మొత్తం గలీజ్గా ఉంటుంది. 1 liter ఉండాల్సింది 1/2 liter బాటిల్ వచ్చింది ఆయిల్ మొత్తం, అంత తక్కువ ఉండే. 1/2 liter దీనికి నాకు ఇప్పుడు ఇంజన్ ఇదే దాంట్లో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ఉన్న ఇంజన్లోనే ఫ్రెష్ ఆయిల్ పోసేస్తారు. దాంతో ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ కూడా వరస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేసినంటే వీడు ఫస్ట్ పెట్రోల్ పోసి తర్వాత స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంజన్ క్లీన్ చేస్తున్నట్టు. చూడండి పెట్రోల్ పోసి స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ ఆల్రెడీ ఎంత డస్ట్ వెళ్ళింది మనకి. ఇంజన్ ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత కూడా ఫ్రెష్ పెట్రోల్ పోసినాము, అప్పుడు కూడా ఎంత డస్ట్ వెళ్ళింది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంజన్ ఆయిల్ వేస్తాడు. అంటే మన ఇంజన్ ఆయిల్ లైఫ్ ఎక్కువ ఇస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తుంది. సో వీని కాన్సెప్ట్ అది. మంచిగా చాలా నీట్గా చేస్తాడు, పని మాత్రం చాలా నీట్గా ఉంటుంది. మీకు తిన నెంబర్ కావాలంటే, లేదంటే తినకి ఏమైనా డౌట్స్ అడగాలన్నా ఈ సర్వీసింగ్ సెంటర్ది కార్డు నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకోటి నా వీడియో ఎండింగ్లో ఉంటుంది నా కార్డు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలన్నా అన్నీ అడగవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరం లేకుండా మంచిగా హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లో. ఇక చూడండి మంచిగా ఫోమ్ కొడతాడు. కానీ బండి మాత్రం చాలా నీట్గా చేస్తారు వీళ్ళు. నేను దగ్గర ఇప్పుడైతే ఒక 6 years నుంచి అయితే ఇక వీళ్ళ దగ్గర నేను అది అంటే నా బండినే కాదు, మా డాడీది, మా అన్నయ్యది, అందరిది. నేను షోరూంలో చేయించేది ఓన్లీ ఫ్రీ సర్వీస్ మాత్రమే చేపిస్తాను. ఆ తర్వాత మొత్తం ఈయన చేతికి వెళ్ళిపోతాయి అన్ని బండ్లు మావి.
మీరు చూసే ఉంటారు నా వీడియోలో నా చెతక్ బండి ఉంది, ఒక షార్ట్లో పెట్టాను నేను నా చెతకు పాతది కొత్తది ట్రాన్స్ఫర్మేషన్ చేసినట్టు. సో తను ఈయన చేసిండు, వీళ్ళే చేసిరు అది మొత్తము చెతక్ కూడా. సో సో ఇది వచ్చేసి లాస్ట్ స్టేజ్, మొత్తం నా బండికి మొత్తం పాలిషింగ్ కొడుతుండు. ఇది నా బండి అనే కాదు, ప్రతి ఒక్క బండికి కొడతాడు పాలిష్ లాస్ట్లో. దీంతో ఏంటంటే మంచి షైనింగ్ వస్తుంది. ఆ షైనింగ్ వచ్చి డిఫరెంట్ లుక్ వస్తుంది మనకి. ఇంకోటి బండి కూడా ఒక వారం నుంచి 10 days వరకు, అంటే 1 week to 10 days మనం తుడవకపోయినా ప్రాబ్లం లేదు, మంచిగా నీట్గా కనిపిస్తుంది. నా యూట్యూబ్ది స్టిక్కర్ కూడా మంచిగా క్లియర్గా కనిపించేటట్టు పెట్టిండు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.